హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. నిన్న బడ్జెట్ రిలీజ్ అయింది. కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు 7వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు కదా. అయితే ఈ బడ్జెట్ విషయంలో అనేక రాష్ట్రాల నుంచి విమర్శలు ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా మన దేశంలో మనం ఏమనుకుంటామంటే మన దేశానికి మాత్రమే చెందింది ఈ బడ్జెట్ అనుకుంటాం, కానీ కాదు. ఇతర దేశాలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ కొన్ని కేటాయిస్తుందన్నమాట. ఈ బడ్జెట్లో ఇతర దేశాలకు కూడా కొన్ని కేటాయింపులు ఉన్నాయి. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మన చుట్టూ ఉన్న కొన్ని దేశాలకి మన దేశం నుంచి కొంత అమౌంట్ మనం కేటాయిస్తూ వస్తాం బడ్జెట్లో. మరి అది మాట్లాడదాం. అయితే ఈ విషయంలో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇవ్వకూడదా ఇంత బడ్జెట్ అంటే? ఇవ్వకూడదని కాదు, కానీ ఆ కేటాయింపులు కాస్త సహేతుకంగా లేవు, పక్షపాతంగా ఉన్నాయనేది కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కొన్ని రాష్ట్రాల విషయంలో అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించి ఆ రాష్ట్రాలు అసలు ఈ దేశంలో ఉన్నాయా లేవా అన్న పరిస్థితి క్రియేట్ చేసిన పొజిషన్ ఉంది. సో అసలు ఈ బడ్జెట్ విషయంలో కేంద్రం తీసుకున్న స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ దేశాలకు ఇచ్చాయి, ఏ ఏ శాఖలకు ఎక్కువగా ప్రకటించాయి, ఏంటిది అనేది ఒకసారి మనం గమనిస్తే నిజానికి ఈ బడ్జెట్ అనే పదం కానీ లేదా ఈ బడ్జెట్కి సంబంధించిన సరైన వ్యాఖ్యానం రాజ్యాంగంలో కనపడదు. రాజ్యాంగంలో ఆర్థిక వార్షిక నివేదిక అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది. దీన్ని ఆర్టికల్ 112 దీన్ని సూచిస్తుందన్నమాట, ఈ వార్షిక ఆర్థిక నివేదికని. సో దీని ప్రకారం కొంత దేనికి ఏం కేటాయిస్తారనేది ఒక నివేదిక సమర్పిస్తారు. ఇప్పుడు దాన్నే మనం బడ్జెట్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కువగా ఆర్మీకి కేటాయించారు. ఏవైతే త్రివిధ దళాలు ఉన్నాయో ఈ త్రివిధ దళాలు సైనిక రక్షణ కోసం దీనికోసం కేటాయించడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే మనం ఆర్మీకి గత ప్రభుత్వాలు అయితే చాలా తక్కువగా కేటాయించేవాళ్ళు. ఆయుధాలు కావచ్చు, ఆర్మీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, ఇదంతా కూడా మన పోటీ దేశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, చాలా ఎక్కువగా కేటాయిస్తాయి. అసలు చైనా ఈ ఆర్మీకి సైన్యానికి కేటాయించే బడ్జెట్తో పోలిస్తే మన బడ్జెట్లో మనం కేటాయించేది కనీసం చైనా కేటాయించిన దాంట్లో 5% కూడా కాదు. సో అంత తక్కువ మనం కేటాయిస్తూ వస్తుంటాం. కానీ ఇప్పుడు మనకున్న దానికి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మన సైనిక బలానికి ఇది సరిపోతుంది. అయితే కొద్దిగా పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి ఈ మాత్రం చేయడం అనేది గొప్ప విషయం. సో ఇదిలా ఉంటే ఇక వేరే ఏమేమి దేశాలకు కేటాయించారు అనేది ఒకసారి చూస్తే భూటాన్కి 2068 కోట్లు కేటాయించారు. అట్లాగే నేపాల్కి 700 కోట్లు కేటాయించారు. అలాగే మాల్దీవ్స్కి 400 కోట్లు, అలాగే మారిషస్కి 370 కోట్లు, తర్వాత శ్రీలంకకి 245 కోట్లు, అలాగే ఇట్లా మొత్తం ఈ దేశాలన్నీ కూడా ఇండియాకి సరిహద్దుల్లో ఉంటాయి. భూటాన్ కావచ్చు, తర్వాత శ్రీలంక కావచ్చు, ఇవన్నీ కూడా. సో నేపాల్ కావచ్చు, వీటికి కేటాయించడం జరిగింది. ఎందుకు ఈ దేశాలకు కేటాయించారు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. సో ఈ దేశాలతో మనకు ఉండే సత్సంబంధాలు కావచ్చు, ఆ దేశాల్లో ఏదైనా ప్రాజెక్టులు మనం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఇచ్చేది కావచ్చు, లేదా వాటికి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు మనం ఇచ్చేది కావచ్చు. ఈ విధంగా అన్ని విధాలుగా బ్యాలెన్స్ చేస్తూ మనం దీన్ని కేటాయించడం జరిగింది. అయితే ఇందులో నేపాల్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత భూటాన్ కూడా మంచి ప్రాధాన్యత కలిగి ఉంది. నిజం చెప్పాలంటే భూటాన్ పార్లమెంట్ ఒక రకంగా మన దేశం నుంచి ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా చైనా ఆక్రమణ కావచ్చు, ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి. సో అది కీలకమైంది. అలాగే నేపాల్ కూడా మనకు ఎంతో మిత్రదేశం. సో నేపాల్కి ఇండియాకి మధ్య దాదాపు ఇండియాలో ఒక స్టేట్ లాగా మెలుగుతూ వస్తూ ఉంటుంది. సో సైనిక పరంగా కూడా నేపాల్ చాలా కీలకమైంది మనకి. కాబట్టి ఈ విధంగా ఆ దేశాలకు కేటాయించారు. కాకపోతే ఈ తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలకి కనీసం ₹1 కూడా కేటాయించకుండా, కనీసం ఒక ప్రాజెక్టు కూడా ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా వేరే దేశాలకు మాత్రం 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చారే అనే విమర్శ మాత్రం వస్తుంది మన ప్రభుత్వానికి. నిజమే కదా. చూసుకుంటే సౌత్ స్టేట్స్లో కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్కి తప్ప వేరే ఏ స్టేట్కి కూడా ఏమీ కేటాయించలేదు. ఇది చాలా దారుణమైన విషయం. దానికి కారణం కూడా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు తెలంగాణలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దానివల్ల కేటాయించలేదు. గతంలో బీఆర్ఎస్ ఉంది, అప్పుడు కూడా సరిగ్గా కేటాయింపులు లేవు. అలాగే తమిళనాడులో కూడా డిఎంకే ప్రభుత్వం ఉంది. సో వాళ్ళకి కూడా కేటాయింపులు ఏమీ లేవు. సో ఇలా వీళ్ళు దెబ్బతిన్నారు. సో దాంతోపాటు ఇటువైపు కేరళలో కూడా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో వాళ్ళకు కూడా కేటాయింపులు ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే కేరళలో ఒక సీటు గెలుచుకున్నారు వాళ్ళు. ఆ గెలుచుకొని కూడా వాళ్ళు కేరళలో ఓటేసిన జనాభా కోసం కనీసం ఆ కాన్స్టిట్యున్సీలో ఏదన్నా ఒక పథకం తీసుకొచ్చారంటే అది కూడా చేయలేదు. సో ఇంత దారుణంగా ఉంది. తెలంగాణలో అయితే 8 మంది ఎంపీలను ఇచ్చారు, అయినా తెలంగాణకి ఏమీ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ పీపుల్ ఓటేసిన వాళ్ళు ఎంపీలు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది. ఓటేసిన వాళ్ళని మోసం చేయడమే అని చెప్పేసి సీఎం కూడా మాట్లాడడం జరిగింది. సో ఇంత దారుణమైన పరిస్థితి ఈ సౌత్ స్టేట్స్ ఎదుర్కొంటున్నాయి. ఇవనే కాదు, కాంగ్రెస్ పరిపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలకు దేనికి కూడా వీళ్ళు ₹1 కూడా విధించలేదు. సో ఇది చాలా దారుణమైన విషయం. సో ఇలా ఉండకూడదు. మినిమం బ్యాలెన్స్ ఇవ్వాలి. సో మినిమం ఎంతో కొంత ఇస్తూ ఉంటే నిధులు ఆ రాష్ట్రాలకి అది ఫెడరల్ గవర్నమెంట్ ఒక స్ఫూర్తి నిలబడుతుంది. అసలు ఇది ఫెడరల్ స్ఫూర్తే లేదు ఈ బడ్జెట్లో అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా విమర్శించడం జరిగింది. అంతే కదా, ఎవరు ఊరుకుంటారు? పైగా ఏపీకి ఇచ్చిన దాంట్లో కూడా మీకు అప్పులు
తెచ్చుకునే అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి అన్నారు. నిజానికి వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు అప్పులు పుడతాయంటే చెప్పండి, మేము ఆ షావుకారు ఎవరు ఉంటారో అప్పులు ఇచ్చే షావుకారు వాళ్ళని పరిచయం చేస్తాం, మీరు అప్పులు తీసుకోండి అన్నట్టుంది. ఇదనమాట. అంటే కేవలం ఒక సాక్షి సంతకాలు పెడతారు కదా, ఆ పాత్ర పోషిస్తుంది ప్రభుత్వం. అప్పులు కట్టాల్సింది, అప్పుల భారం మోయాల్సింది ఆంధ్ర ప్రజలే. సో ఇది ఈ మన రాష్ట్రాలకు చేస్తున్న మేలు. ఒక్క బీహార్కి మాత్రం ఘనంగా చేశారు. ఆ బీహార్ మాత్రం అన్ని సాధించుకోగలిగింది. ఇది ఒకటే వాళ్ళకి చేసుకున్న మేలు. ఇక మిగతా ఏ విషయంలోనూ ఈ బడ్జెట్ నిజానికి అసలు దేశానికి అంత మేలు చేసే బడ్జెట్ లాగే కనపడటం లేదు ఈ గమనిస్తే. కాకపోతే సరే, ఇక ఏమేమి శాఖలకు వచ్చింది, దేనికి ఎంత కేటాయించింది అనేది ఒకసారి చూద్దాం. రక్షణ శాఖకు అయితే 4.56 లక్షల కోట్లు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖకు అయితే 2,65,808 కోట్లు. అదేవిధంగా వ్యవసాయము దాని అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అయితే 1,51,851 కోట్లు. అదేవిధంగా హోంశాఖ, హోం వ్యవహారాల శాఖకి అయితే 1,50,983 కోట్లు. అదేవిధంగా విద్యకి 1,25,6338 కోట్లు. దాంతోపాటు ఐటీ టెలికాం రంగాలకైతే 1,16,342 కోట్లు. దాంతోపాటు ఆరోగ్యానికి చాలా తక్కువగా కేటాయించారు. గతంలో తక్కువే, అంతకు ముందు తక్కువ. పాండమిక్ వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ కేటాయించారు. అసలు పాండమిక్ వస్తే ఆ పాండమిక్ను దృష్టిలో పెట్టుకొని ఏవేవైతే అవసరాలు ఉన్నాయో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైన సదుపాయాలు లేక ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కేవలం ఆక్సిజన్ సిలిండర్స్ లేక కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ ఆరోగ్య రంగానికి ఇంకా ఎక్కువగా ఏమైనా కేటాయింపులు చేస్తారేమో అని చూస్తే దానికి కూడా సరిగ్గా కేటాయింపులు లేవు. కేవలం ఒక 89,287 కోట్లు మాత్రమే కేటాయించారు. సో ఇది పరిస్థితి. ఇంకా అంటే తగ్గుతూ వస్తుంది అనమాట. మరి ఎందుకు తగ్గిస్తున్నారు, జనాల చావు మీద ఎందుకు వీళ్ళు బేరం చేస్తున్నారు అర్థం కావట్లా. సో ఇది పరిస్థితి. దీంతోపాటు ఎనర్జీ రంగానికి వచ్చేసి 68,769 కోట్లు. దాంతోపాటు సాంఘిక సంక్షేమ దీని ప్రకారం అయితే దీనికి 56,501 కోట్లు. తర్వాత వాణిజ్యము పరిశ్రమల రంగం దీనికైతే 47,559 కోట్లు. సో ఇది ఈ శాఖలకు కేటాయించిన బడ్జెట్ అనమాట. కానీ అసలు ఈ శాఖలకైతే ఇచ్చారు, కానీ మరి ఇక 1 by 1 రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏ శాఖలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది చూడాలి. ముఖ్యంగా తయారీ రంగానికి ఎక్కువగా ఇస్తారనుకుంటే తయారీ రంగానికి కూడా పెద్దగా ఇవ్వలేదు. మరి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏమైంది, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఏం ఉత్పత్తులు చేస్తారు, మరి ఆ రంగానికి మరి ఎంత కేటాయిస్తున్నారు అనేది సరిగ్గా లెక్కదేలట్లా. ఇది పరిస్థితి. దీంతో భాగంగా సామాన్యులకి పన్నుల భారం తగ్గిస్తారేమో అనుకుంటే తగ్గించలేదు, అలాగే ఉంది. సో ఈ పన్నుల వడ్డింపు మాత్రం గట్టిగా పడేలా ఉంది. దీంతో పాటు ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఈ స్థలాలు ఫ్లాట్లు ఇవి కొని వీటి ప్రకారం బిజినెస్ చేసే వాళ్ళకు కూడా పన్ను రేట్లు పెంచారు. సో దాదాపు 12% పన్ను రేటు పెంచడం జరిగింది. సో ఇది కూడా భారంగా మారే పరిస్థితి ఉంది. సో ఈ విధంగా సామాన్యుడి నడ్డి విరగొట్టి పెద్దలకు పెట్టే బడ్జెట్ లాగానే ఇది కనిపిస్తుంది. కాకపోతే కొంత సంక్షేమం చేయడానికైతే కొన్ని రాష్ట్రాలకైతే వీళ్ళు రెడీగా ఉన్నారు. అదొక్కటి సంతోషం. వీళ్ళు ఏదైతే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు కదా ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి, ఆ ఈస్టర్న్ స్టేట్స్లో కొంత డెవలప్మెంట్కి మేము కష్టపడతాము, మేము చేస్తాము, ఆ కరువు గ్రామాలకు ఒక ప్రణాళిక రూపొందించి చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా ఈస్టర్న్ స్టేట్లో చేస్తే మంచిదే. దాంట్లో మన ఏపీ కూడా ఉంది. దీంతోపాటు ఏపీకి సంబంధించి మరొక విషయాన్ని కూడా చెప్పారు. సో అది కూడా కాస్త లాజిక్ పోయింది. ఏంటంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర అలాగే ప్రకాశం ఈ 3 కరువు ప్రాంతాలు కాబట్టి ఈ జిల్లాల డెవలప్మెంట్ కోసం మేము పనిచేస్తాము, ఈ ప్రాంతాల కోసం మేము నిధులు ఇస్తాము, గ్రాంట్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు. సో గ్రాంట్స్ వీటికేమో సపరేట్గా ఇస్తున్నారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే అది సపరేట్గా ఇచ్చే గ్రాంట్స్ అయితే కాదు. ఇది కూడా రాష్ట్రం మామూలుగా మన దేశము ఈ అభివృద్ధికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ద్వారా దాదాపు దేశంలో కరువు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని అడ్రస్ చేసి దాదాపు 151 జిల్లాలకి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో వాటి కోసం గ్రాంట్స్ ఇస్తూ ఉంటారు, వాటిని డెవలప్ చేస్తుంటారు. అందులో భాగంగా ఆ 151 జిల్లాల్లో భాగంగా మన ఏపీ స్టేట్లో ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయన్నమాట. అంతే. ఇది ఏపీకి సపరేట్గా వచ్చింది, మేము సపరేట్గా తెచ్చామని చెప్పేసి టీడీపీ టముకు కొడుతుంది, కానీ అది వాస్తవం కాదు. దేశం మొత్తానికి చేయాల్సిన పనిని వీళ్ళు సపరేట్గా ఆవిడ ఈ స్పీచ్లో మెన్షన్ చేశారు, బడ్జెట్ స్పీచ్లో, అంతవరకే. సో ఇట్లా కొద్దిగా చీటింగ్ చేసుకుంటూ ఈ విధంగా ఏపీని డబ్బులు ఇస్తున్నామన్నట్టు కనపడ్డారు, కానీ ఏది ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ కొన్ని మాత్రమే శాంక్షన్ అయ్యాయి. ఆ కొన్నిటి విషయంలో సంతృప్తి ఉందనుకోండి, కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మరి చంద్రబాబు గారు తర్వాత పట్టుబట్టను సాధించాలి. ఈ బడ్జెట్లో అయితే మనం దెబ్బతిన్నట్టే. అయితే ఈ విమర్శలకు మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి. ఆల్రెడీ ఈరోజు రాహుల్ గాంధీ అలాగే ప్రతిపక్షాలు అందరూ కలిసి ఈ పార్లమెంట్ బయట భవనంలో వీళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. సో ఇది సరైనది కాదు ఈ విధంగా చేయడం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మీరు ఏమీ ఇవ్వలేదని చెప్పేసి. కర్ణాటక అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, సో అక్కడ కూడా ఏమీ ఇవ్వలేదు. సో ఈ విధంగా చేయడం వల్ల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా తీస్తాయి కదా అనేది ఆయన ప్రశ్న. సో వాళ్ళ ఉద్దేశం కూడా అదే, ఆ రాష్ట్రాలు నష్టపోతే మళ్ళీ వీళ్ళు ఓట్లు అడిగి గెలుచుకోవచ్చు అనేది బీజేపీ కాన్సెప్ట్.
సో దానికి నిరసన తెలియజేస్తున్నారు. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం.